న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావును శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ మంజీర్ జిలానీ శామూన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సామాజిక సమీకరణలతో నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించారు. వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలు నిలిచారని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పార్లమెంటరీ వైకాపా అభ్యర్థి చేసిన పేరాడ తిలక్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నందిగాం ఎంపీపీ శ్రీరామ్మూర్తి మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు 4 సంవత్సరాలు 9 నెలలు ఎక్కడున్నారు? మీరు ఏ లాడ్జీల్లో దాక్కున్నారు? ఇంతవరకు టెక్కలి నియోజకవర్గంలో కనిపించలేదు. ఈరోజు మా ఎంపీ అభ్యర్థి పేరాడ్ తిలక్ గారి పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు ఇంగ్లీషు హిందీ రాదనేసి ఒప్పుకున్నారు. మరి ఎలాగ మీరు రాష్ట్ర మంత్రిగా 2014 నుంచి 19 వరకు పనిచేశారు? ఏ జీవోలు పాస్ చేశారు? మీరు ప్రజలకు ఎటువంటి సేవ చేశారు? మీరు ఈరోజు మా ఎంపీ అభ్యర్థి పేరాడ్ తిలక్ గారి వైపు చూసి మీకు మీ గుండెలో వణుకు పుడుతుంది. మీరు ఈరోజు భయపడ్డారు. ఈ రోజు వరకు మీరు ఎక్కడ కనిపించకుండా ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం వచ్చేసి ఏదో మేము పొడిచేసామని చెప్తున్నారు. ఈరోజు పేరాడ్ తిలక్ గారు నైజాన్ని, గుణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి ఈరోజు రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన చూసి తెలుగుదేశం నాయకుల్లో గ్రామ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఒక్కొక్కరు గుండెల్లో కూడాను రైలు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వై నాట్ 175 అని, ఎంపీ స్థానాలు 25కి 25 అని. మొన్న భీముల్లో జరిగిన సభ నుండి అది నిర్ధారణ అయిపోయింది. ఆ దెబ్బతోనే చెట్టు పుట్టగా తెలుగుదేశం వాళ్ళు పరిగెడుతున్నారు. రాష్ట్ర మీటింగుల్లోన చంద్రబాబు నాయుడు ఈ అచ్చెన్నాయుడికి పూర్తి పిల్లడం మానండు. ఎందుకు మానేశాడు? వీడు దేనికి పనికి రానివాడు అని ఒక నిర్ధారణ అనేది చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు. అందుకే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యుండి రాష్ట్ర స్థాయి మీటింగుల్లోన చంద్రబాబు నాయుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు దగ్గర ఈ అచ్చెన్నాయుడు గారు ఎక్కడైనా పక్కన కూకొని కనిపిస్తున్నాడా? అంటే అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మా వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ అయిన తిలక్ గారిపై ఆవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన ఇతన్ని తిలక్ గారిని విమర్శించే ముందు అతని స్థాయి ఏంటో, అతని ఏ స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి వరకు వచ్చాడో ఒకసారి ఆత్మపరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయనే స్వయాన నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని చెప్పి పబ్లిక్గా చెప్పిన అతను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడానికి అతనికి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ హిందీ రాని వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో మంత్రిగా ఎలా పదవిని అనుభవించాడో కూడా ప్రజలకి చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అలాగే అంతకుముందు రాష్ట్ర మంత్రిగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇంగ్లీష్ హిందీ తెలియని కనీస పరిజ్ఞానం లేదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావును శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ శనివారం ఉదయం పెదపాడు క్యాంప్ కార్యాలయం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి వారు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో తలపెట్టిన ప్రభుత్వ ప్రధాన ఎజెండా కార్యక్రమాల గురించి వారి మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో కలెక్టర్ సతీమణి, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియా కూడా ఉన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. కేసానుపల్లి గ్రామానికి చెందిన షేక్ రఫియా అనే వ్యక్తి ఆటో నడుపుకుని జీవనం సాగిస్తుంటాడు. నిన్న రాత్రి ఇంటికి వచ్చి ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. బాధితుడు మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోల్ పోసి ఎవరో తగలబెట్టారని బాధితుడు తెలిపారు. మంటలు చెలరేగే సమయంలో పక్క ఇంటి వారు సమాచారం ఇవ్వడంతో నీళ్లు పోసి మంటలని అదుపు చేసినట్లు బాధితుడు తెలిపారు. సార్ మా ఊరు కేసనపల్లి దాచేపల్లి మండలం
నా పేరు షేక్ రఫీ. అయితే రాత్రి తెల్లవారుజాము 2 కాడి నుంచి 3 లోపల ఎవరో తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోని పెట్రోల్ పోసి కాల్చారు. తెల్లవారుజాము 3కి పక్కింటి వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను వచ్చి ఆ నీళ్లు తీసుకొని చల్లార్చుకున్నానండి. పూర్తిగా కాలిపోయింది సార్. చేసేది ఏం లేక చూస్తా నిలబడ్డాను అంతే సార్. ఏం చేసేది ఏం లేక తెచ్చుకుంటే తినాలా లేకపోతే లేదు సార్. నాకు 2 పిల్లగాళ్ళు, నేను ఆటో మీదే బతుకుతాను సార్. సూళ్లూరుపేటలో రవాణా శాఖ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. బైక్ రైడర్లు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెల్మెట్ ధరించి స్వయంగా వై జంక్షన్ నుండి జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని ట్రైనీ డీఎస్పీ సింధుప్రియ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే అది మైండ్ హిట్ అన్నది కంప్యూటర్ కింద పడితే మునిగిపోతుంది కదా, అందుకని హెల్మెట్ కంపల్సరీ అనమాట. సేఫ్టీ ముఖ్యమంత్రి సామాజిక సమీకరణలతో నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించారు. ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ రావడం సంతోషం కలిగించే వార్త. సీఎం జగన్ ఆశీస్సులతో ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. పెదకురపాడు నుండి వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ పై స్పందించాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ పై నీచంగా ట్రోల్ చేశారు. ట్రోలింగ్ పై వైసీపీ నేతలు కార్యకర్తలు ఉద్రేకంతో ఉన్నా నేను కంట్రోల్ చేశాను. నన్ను అన్పాపులర్ చేయడానికి పనిగట్టుకొని మీడియా సోషల్ మీడియాలో కథనాలు వేస్తున్నారు. కట్టుకథలు నమ్మే పరిస్థితిలో పెదకూరపాడు ప్రజలు లేరు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతాం. 7 పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో కూడా అగ్రవర్ణ కులాలే ఓసీలే ఉండటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. మేము ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేసి 7 నియోజకవర్గాలనే పార్లమెంటు సీట్ని గెలిపించే విధంగా మేము అందరం కలిసిమెలిసి పనిచేసి ఈ 7 అసెంబ్లీలు కూడా ఆయన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అట్లాగే మేము కూడా ఆయన్ని ఎంపీగా గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి అసెంబ్లీ సీటు కూడా వదులుకొని ఆయన ఇప్పుడు పార్లమెంటుకి రావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము అందరం 7 కలిసికట్టుగా పనిచేసి ఆయన ఎంపీగా అత్యధిక మెజార్టీతో కల్పిస్తాం. వ్యక్తిగతంగా మాట్లాడితే కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళని కూడా నేను సమన్వయపరిచి సామరస్యంగా పోయే విధంగా కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంకా పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు కూడా. ఎందుకు ఊరుకోవాలి? వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ పరంగా డిబేట్కి రండి, మీరు డెవలప్మెంట్ మీద రండి, సంక్షేమ కార్యక్రమం మీద రండి, దమ్ము ధైర్యం ఉంటే రండి. అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడి బాడీ షేవింగ్ చేసి మాట్లాడితే అది ఎవడో అంతకన్నా ఎక్కువ చేయగలుగుతారు. చేయపాటం ఏముంది? అది తప్పే. అంత పిల్లలను వదిలితే 5 నిమిషాలు ఏదైనా సరే అదే వద్దు. ఆ సంస్కృతి వద్దనే కదా నేను మాట్లాడేది. అలాంటి సంస్కృతి వద్దు. మనం ప్రశాంతంగా పెదకూరపాడులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరు సృష్టిస్తున్నారు? ఇది ఎవరు సృష్టిస్తున్నారు? ఒక వ్యక్తి మరి ఎటుపోతే అటు అల్లరి సృష్టించడం తప్పితే ఏమన్నా ఒకసారి ఉందా? ఆలోచించండి. పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమన్నా మన వాళ్ళు ఏమన్నా అన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడన్నా మమ్మల్ని ఏమన్నా అన్నారా? అలా మా దగ్గర నుంచి పోయిన వ్యక్తి అతను మాట్లాడటం జరుగుతుంది తప్పితే ఇక ఎవరు ఈ నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ లేదు. అసలు చెప్పేదానికి నేనేం చేయలేను, వాళ్ళు చెప్పినదానికి నేనేం చేయను. నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి పెదకూరపాడు నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఇది క్లియరు.
విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎక్స్పోలు ఉపయోగపడతాయని ఆక్స్ఫోర్డ్ స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఆక్స్ఫోర్డ్ స్కూల్లో జాతీయ స్థాయి సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పో నందు 2000 ప్రాజెక్టులతో 10,000 మంది విద్యార్థులు పాల్గొని ప్రదర్శించినట్లు తెలియజేశారు. Oxford School Brindavan Gardens is organizing national wide science expo. అయితే ఈ సైన్స్ ఎక్స్పోలో మొత్తం 35 ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ స్కూల్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. అరౌండ్ 2000 ప్రాజెక్ట్స్ ఈరోజు స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలకి మెయిన్గా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. సో ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు బుక్స్లో చదువుకునే నాలెడ్జ్ అంతా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆ చదువుకున్న సోలార్ ఎనర్జీ గురించి, అసలు ఆ వర్కింగ్ మోడల్స్ ఎలా, సోలార్ ఎనర్జీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అట్లాగే వాళ్ళు మోటార్స్ గురించి చదువుకుంటున్నారు, డీసీ మోటార్ ఇట్లాంటివన్నీ. సో ఆ మోటార్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేది ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. సో అలాగే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు సెన్సర్స్లో కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసి పిల్లలు అనేక ప్రాజెక్ట్స్ చేశారు. లైక్ ఫైర్ సెన్సింగ్, వాటర్ ఉందో లేదా వాటర్ ఐడెంటిఫికేషన్, అట్లాగే పిల్లలు బైక్స్ తయారు చేశారు, అలాగే కార్స్ తయారు చేశారు. బై టేకింగ్ డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఒక చోటకి అసెంబుల్ చేసి ఈరోజు ప్రాజెక్ట్స్ని అసెంబుల్ చేయగలిగారు ఇన్ అ వెరీ ఇన్నోవేటివ్ వే. సో ఇదంతా చేయటం వల్ల పిల్లలు కూడా రేపు జాబ్ కోసం వెతకూడదు, ఒక జాబ్ని క్రియేట్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేయాలనేది మా విజన్. సో పిల్లలు ఏంటంటే దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్. సో అలా అంటే వాళ్ళ ఓన్ బిజినెస్, వాళ్ళ ఓన్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో, సో దే షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ జాబ్స్ ఫర్ మెనీ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ ద డ్రీమ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ driving our children to come up with innovative projects. So Oxford's 35 schools and 2000 projects and also 30,000 students are partaking in this National Science Expo, and we are very happy and we congratulate all the teachers, all the principals who have supported. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇట్లా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఓన్లీ టీచర్స్ ఒక్కరే సపోర్ట్ చేస్తే సరిపోదండి. డెఫినెట్గా పేరెంట్స్, ప్రతి పేరెంట్ వాళ్ళ ప్రాజెక్టు పిల్లలకు సపోర్ట్ చేయటం, అలాగే టీచర్స్తో. కాకినాడలో నివాసం ఉంటున్న నగర వాసులకు కాకినాడలోని ఇల్లు కేటాయించాలని జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. డైరీ ఫామ్ ప్రాంతంలో కొమ్మన సూర్యప్రకాష్, బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇంటి స్థలం కావాలి, మన కాకినాడలోని అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఎన్నికల దగ్గరికి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి భీములో మేము యుద్ధానికి సిద్ధం అని ఆయన ప్రగల్భాలు చూసి కాకినాడలోని ప్రతి ప్రజలు, ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా మేము యుద్ధానికి సిద్ధం ఉంటున్నారు. ఆయన యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యడో మాకు తెలియదు, కానీ కాకినాడలో ప్రజలు ఎందుకు సిద్ధం ఉన్నారంటే కాకినాడలోనే మాకు ఇల్లు కావాలి, మేము కాకినాడలో పుట్టి పెరిగాము, ఇక్కడే మాకు ఇల్లు కావాలంటే కోమరగిరి పట్టణంలో తీసుకెళ్ళి భూమి లేదన్నారు. కాకినాడలో 500 కోట్ల టీడీఆర్ బాండ్లతో సబ్స్టేషన్ కడతారు, 500 కోట్ల టీడీఆర్ బాండ్లతో సాలిడ్ వేస్ట్ డెవలప్మెంట్ ప్లాంట్ కడతారు. మాకు ఇల్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, టీడీఆర్ బాండ్లు లేవు, దేనికో ఉన్నాయి. ఒకటే చెప్తున్నాం, కాకినాడ ప్రజలకి కాకినాడలోని ఇల్లు కావాలి. దానికోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. మీరందరూ సిద్ధమా కాదా? మీరందరూ సిద్ధమా కాదా? కాకినాడలోనే మాకు ఇల్లు కావాలి, కాకినాడలోనే మాకు ఇల్లు కావాలి, కాకినాడలోనే మాకు ఇల్లు కావాలి. కాకినాడలో ఇల్లు కోసం యుద్ధం చేస్తాం, కాకినాడలో ఇల్లు కోసం జగన్మోహన్ రెడ్డిని దింపుతాం, కాకినాడలో ఇల్లు కోసం ద్వారంపూడిని దింపుతాం. కాకినాడలోని ఇల్లు కట్టుకునే విధంగా జనసేన వీళ్ళందరికీ హామీ ఇవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాకినాడలో ఉన్న ప్రతి పేదవాడికి కాకినాడలోనే ఇల్లు ఇవ్వబోతాం. మీరు చూపించిన దారి టీడీఆర్ బాండ్ల ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనా చేస్తాం, కాకినాడలోనే ఇల్లు జనాలందరికీ వస్తాం. ఇది జనసేన పార్టీ ఇస్తున్న హామీ.
వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలు నిలిచారని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తను పార్టీ గుర్తించడం జరుగుతుందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కోసం కష్టపడిన పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ గుర్తు, సైకిల్ స్తూపం, పార్టీ జెండా స్తూపం, అభినందన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి 25,000 పాయింట్లు సాధించిన వారికి పార్టీ జెండా స్తూపం, 1,00,000 పాయింట్లు సాధించిన వారికి సైకిల్ స్తూపం అందజేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేస్తున్న విధానంలో కార్యకర్తల పనితీరుని బట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాలని ప్రజల దగ్గర చేర్చే విధానంలో ఈరోజు కార్యకర్తలు పనిచేస్తున్న విధానంలో వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. ఆయన అభినందిస్తూ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో పాయింట్ ఏదుగా ఆయన అభినందిస్తున్నాడు. కొన్ని పాయింట్లు ఇచ్చాడు ఆయన. 25,000 పాయింట్లు దాటినోళ్ళకి తెలుగుదేశం ఫ్లాగ్ పంపించారండి, వాళ్ళందరికీ అందజేస్తాం. అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఈరోజు. అదేవిధంగా 1,00,000 పాయింట్లు దాటిన వాళ్ళకి సైకిల్ సర్టిఫికేట్, ఫ్లాగ్ కూడా వచ్చింది. ఈరోజు కార్యకర్త చాలా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తుంటే మా నాయకుడు మమ్మల్ని గుర్తించాడు. అంటే లోకల్గా నేను గుర్తించడం కాదు, మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించారని చెప్పి ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం లేదు. గతంలో అధికారం ఉన్నప్పుడు చాలామంది పనిచేస్తారు తెలుగుదేశం పార్టీకి. అధికారం లేనప్పుడు పనిచేస్తున్నారు మీరు. ఇలాంటి కష్టకాలంలో, ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ప్రజల కోసం ఏదన్నా మనం ప్రశ్నించినప్పుడు కానీ, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు కానీ, అలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల తరఫున కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు, అదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు మా కార్యకర్తలు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు ఈ ప్రజల కోసం భయపడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మా నాయకుల, కార్యకర్తలు ఈరోజు ఏదైతే ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నారో, ఈ సైకిల్ కానీ ఫ్లాగ్ కానీ తీసుకున్నారో వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గౌరవించి ఆయన మరింత ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. గుంటూరు నగరంలోని పాత గుంటూరు బాలాజీ నగర్లో ఒక బడ్డీ కొట్టులో లిక్కర్ అమ్ముతున్న ముగ్గురిని సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 12,000 రూపాయల విలువైన 85 లిక్కర్ల బాటిల్స్ సీజ్ చేసినట్లు వివరించారు. ఒక మహిళ, 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. మా సెబ్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార ఐపీఎస్ గారు వారి ఆదేశాల మేరకు రానున్న ఎలక్షన్ల దృష్ట్యా మరి ఎక్కడా కూడాను ఈ అక్రమ మద్యం ఏది కూడాను అనవసరంగా ఎక్కడ సేల్స్ జరగకుండా ఉండేలాగా, అలాగే ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఉండేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన 1 టౌన్ సిఐ గారు విజయ్ కుమార్ గారు, వారి యొక్క ఎస్ఐ తులసి టీము, ఏదైతే హెడ్ క్వార్టర్స్ టీం ఉందో ఆ టీంతో కలిసి రైడ్స్ చేపిస్తూ ఉన్నాం. ఇందులో మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు కూడాను యాక్టివ్ పాత్ర పోషించారు. విషయం ఏంటంటే బాలాజీ నగర్ 0 లైన్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగుండా అక్రమ మద్యం సేల్స్ జరుగుతుంది అనేటువంటి సమాచారం మాకుంది. దాని మీదట మా టీమ్స్ని పంపించి వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు సిఐ గారు వాళ్ళ టీము వాళ్ళంతా కలిసి రైడ్ చేసి 85 క్వార్టర్ ఏదైతే బాటిల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా 85 బాటిల్స్ పట్టుకోవడం. దాంట్లో ఎవరైతే ఈ ఆవుల సుజాత అనే ఆమె గతంలో కూడాను ఒక 3 కేసుల్లో నేరస్తురాలుగా జైలుకి వెళ్ళి రావడం జరిగింది.
ఆమెని పట్టుకొని విచారణ చేయిస్తే దాంట్లో భాగంగా మనకి ఈ అక్రమ మద్యం ఎలా సేకరించారు అనే దాని మీద విచారణ చేయిస్తే తన అక్క కొడుకైనటువంటి శ్రీనివాసు అలాగే ఆ ఇంటి ఓనర్ మాలిక్ బాషా వీళ్ళిద్దరూ కలిసి మద్యం షాపులకు వెళ్ళి మూడు చొప్పున కలెక్ట్ చేసుకొచ్చి అవన్నీ కూడా ఒక చోట జమ చేసి వీటిని డ్రై డేస్లో కానీ లేదంటే ఈ మద్యం ఎప్పుడైతే స్పేర్ సిటీ ఉంటుందో అప్పుడు ఒక్కొక్క బాటిల్కి 50 రూపాయలు ఎక్కువ చేసి దాన్ని అమ్మి తద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద మా యొక్క టీములు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి మీ అందరి ముందు చెప్పేది ఏంటంటే ఈ మద్యం విలువ సుమారు 12,500 రూపాయలు ఉంటుంది. వాటి 10 లీటర్లో చూసినట్టయితే 15.3 లీటర్ల మద్యం మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భం ఎవరు తెలియజేసేది ఏంటంటే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించాల్సినటువంటి అవసరం బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. దాంట్లో మీరు కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ నెల 8వ తేదీ వరకు మనసారా ఆసరా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. ఆచంట నియోజకవర్గ స్థాయిలో పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంప్ మైదానంలో 5వ రోజు మనసారా ఆసరా సంబరాలు ఘనంగా జరిగాయి. సుమారు 12,000 మంది డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. చంటి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు వారి ఆరోగ్య సంరక్షణ వారి పిల్లల విద్య కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు వివరించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విచ్చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క మహిళ నా తోబుట్టులా భావించి వారికి భోజన సదుపాయం చీర పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు బెదిరించి బలవంతంగా తీసుకొస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం. మిగిలిన చోట్ల మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలులు జరిగినాయి పథకాల ద్వారా, అలాగే ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. రాబోయే రోజుల్లో ఇంక మంచి కార్యక్రమాలు డ్వాక్రా మహిళలు అందరూ ఏం చేయాలన్న దాని మీద ఒకళ్ళు ఆలోచనలు పంచుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 5,500 గ్రూపులు ఉంటే ప్రతిరోజు అన్ని గ్రామాల నుంచి కూడా సపోజ్ ఒక ఊళ్ళో 10 గ్రూపులు ఉంటే రోజుకో గ్రూపు, 7 గ్రూపులు ఉంటే 70 గ్రూపులు ఉంటే రోజుకి 7 గ్రూపులు, అలాగే అన్ని ఊళ్ళ నుంచి కూడా రోజు ఇక్కడికి ఇది 5వ రోజు. ఇంకా 5 రోజులు 8వ తారీఖు దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని దిక్కులు కూడా జరుగుతున్నాయి మీటింగులు. మండల ఆఫీసులోనో లేకపోతే 4-5 ఊళ్ళకో దిక్కునో. ఇది కూడా ప్రభుత్వ కార్యక్రమం. మిగిలిన వాళ్ళు మండల ఆఫీస్ కాడికి కేకేసి మిమ్మల్ని ఒక స్టేజ్ మీద 10 మంది కూర్చొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి మిమ్మల్ని పంపేస్తారు. ఎప్పుడు పోతారో వీళ్ళని మీరు చూస్తూ ఉంటారు. గతంలో ప్రభుత్వాలు మేము ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యం ఏదైనా మీటింగ్ ఉంటే డ్వాక్రా మహిళలు తీసుకుని వెళ్ళిపోవడం, ఏలూరు వెళ్ళిపోవడం, భీమవరం వెళ్ళిపోవడం, నిడదోలు వెళ్ళిపోవడం, మీకు ఎక్కడికి ఆడితే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళటమే. మా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఏమో ఎక్కడికైనా నేను మా పార్టీ తరఫున వచ్చి మీ బస్సులు పెట్టి ఎక్కడికైనా మీటింగ్ తీసుకెళ్ళామా? చెప్పాలి మరి. మీరు తీసుకెళ్ళలేదు. మీకు ఏదైనా పథకాలు ఇచ్చినప్పుడే ఆ మండలం ఆఫీస్ దగ్గర మీ పంచాయతీ దగ్గరకు మిమ్మల్ని కేకేసి ఆ పథకాల కార్యక్రమాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం. నాకు అలా కాకుండా మీ అక్క చెల్లెమ్మలందరినీ ఇది నా ఇల్లు, నా ఇంటి దగ్గర పిలుచుకుని నా తోబుట్టువులందరినీ కూడా ఇక్కడ పిలిచి ఆడబొడుచు పుట్టింటికి వచ్చినట్టుగా మీకు భోజనం పెట్టి మళ్ళీ సారితో సాగరంపాలనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడే సారి ఇక్కడే పెట్టామనుకోండి, మీరు లాగేసుకుంటారు. నాకు పసుపు రంగు చీర కావాలి, ఎర్ర రంగు చీర, మొత్తం తొక్కేస్తారు అందరినీ. ఇంకా అలా కాకుండా
ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికి మీ ఇంటికి ఆ సేర కార్యక్రమం. ఏలూరు జిల్లా దెందులూరులో జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు బయలుదేరిన నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏలూరులో జరిగేటువంటి సిద్ధం బహిరంగ సభకు నర్సాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు, అలాగే వాలంటీర్లు, గృహసారథులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ అందరం కూడా ఈ సభకు తరలి వెళ్తూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ ఎన్నికలకి కేడరు నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నామని సంఘీభావంగా నర్సాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ప్రతినిధులందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈ సభను విజయవంతం చేస్తూ ఉన్నాం. జగన్ గారు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశం, దిశానిర్దేశం రేపు మా నియోజకవర్గంలో కూడా మేము కూడా సంసిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నాం. నరసాపురం పట్టణం చీఫ్ విప్ వారి క్యాంప్ కార్యాలయంలో నరసాపురం మండలం రాజులంక గ్రామానికి సంబంధించిన 86 ఎకరాల భూమిని 69 మందికి సి క్లాస్ పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజున రాజులంక పంచాయతీకి సంబంధించి సుమారు 69 మంది రైతులకి 88 ఎకరాల భూమిని సి నమూనా పట్టాగా చేసి ప్రభుత్వం రెన్యువల్ చేయటం జరిగింది. ఎందుకంటే తీర ప్రాంతంలో డి నమూనా పట్ట భూములు, సి నమూనా పట్ట భూములు పూర్వం నుంచి అనుభవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ రోజున ఎవరైతే ప్రభుత్వ భూములుగా ఉన్నాయో, పట్టా భూములుగా ఉన్నాయో అది అమ్ముకోలేక, బ్యాంకులో తనఖా పెట్టుకోలేక, వారసత్వంగా ఇవ్వలేక, ఆ భూములు రేట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం. స్వాతంత్రం వచ్చాక ఇంతవరకు ఇనాం ల్యాండ్స్ కానీ, పట్టా ల్యాండ్స్ కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ అన్నీ కూడా అనుభవించమని ఇచ్చినటువంటి దాఖలాలు ఇంతవరకు చూసాం. మరి భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ భూములు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు జిరాయితీ భూములుగా చేసి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున దర్బలేంలో ఉన్నటువంటి కంపెనీ భూములు కానీ, ఈ రోజున కాళేపట్నంలో ఉన్నటువంటి ఇనాం ల్యాండ్స్ కానీ, అలాగే ఎల్బీ చర్ల, ముత్యాలపల్లి, పేరుపాలెం, వేములదీవి, పెదమైన వాళ్ళంక ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నమూనా పట్టాలను కూడా ఎవరైతే ఇంతవరకు సాగులో ఉన్నారో వారందరికీ కూడా 20 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిరాయితీ భూమిగా ప్రభుత్వం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పెదలంక, యలమంచిలి, ఎనువల్లంక ఈ మండలాల్లో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంత భూముల్ని పూర్వం నుంచి సి నమూనా పట్టాలుగా ఇచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవటం, ఫ్లడ్స్ వెళ్ళాక ఆ భూమిని అనుభవించేటువంటి ఏర్పాటు గతంలో చేసేవాళ్ళు. కానీ గత కొంతకాలంగా రెన్యువల్ చేసుకోక ఆ భూముల్ని
హక్కుదారులుగా వారు లేకపోవటం జరిగింది. వారందరూ కూడా డీ నమూనా పట్టాలు చేయమని, సంపూర్ణమైనటువంటి హక్కులు ఇమ్మని కోరటం జరిగింది. మరి మన ఏరియాలో మడ అడవి రికార్డెడ్లో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ మంజీర్ జిలానీ శామూన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సామాజిక సమీకరణలతో నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించారు. వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలు నిలిచారని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.